ఇప్పుడే 'ఘాటి' యూకే ప్రీమియర్ చూసొస్తున్నా. యాక్చువల్లీ సినిమా మీద నాకేం ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అనుష్క గారిని చాలా డేస్ తర్వాత ఒక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో చూడబోతున్నామని చిన్న హోప్ తప్ప. అప్పుడెప్పుడో సినిమా నుండి వచ్చిన ఏ ఒక్క కాంటెంట్ కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా మంచివి కాదులెండి. అలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునే కదా 'కింగ్డమ్', 'కూలీ' అలా అయిపోయాయి. ఎనీవే 'ఘాటి'తో అనుష్క గారు హిట్ కొట్టారో లేదో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ ఇస్తే అడిగేస్తున్నా. కొట్టేయండి. ఇంకా 'మద్రాసి', 'బాగీ 4', 'బెంగాల్ ఫైల్స్' ఇలా ఈ రోజు రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ కూడా కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హైప్ బటన్ కూడా నొక్కేస్తే మన వీడియో కొంచెం పుష్ అవుద్ది. ప్లాట్ విషయానికొస్తే 'శీలావతి', 'దేశి' అనే ఇద్దరు బావమరదళ్ళు గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్‌లో ఎలా డెవలప్ అయ్యారు, తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే అనుష్క శెట్టి, 'ది స్వీటీ', 'ది క్వీన్' 2 డాగ్స్‌కి ఒకే సినిమాలో న్యాయం చేయడం అంటే మాటలు కాదు. ఫస్ట్ హాఫ్‌లో బావకి తగ్గ మరదలు అన్నట్టు ఉంటూ, సెకండ్ హాఫ్‌లో ఘాటిలకి రాణి ఉంటే ఇలానే ఉంటదా అన్నట్టు ఎలివేషన్స్ పడ్డాయి. అండ్ ఆ లెవెల్‌లోకి తీసుకెళ్తది పర్ఫార్మెన్స్. ఇలాంటి రోల్స్‌లో చూసి చాలా కాలమైంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ స్నాప్‌చాట్ ఫిల్టర్‌లు, ఫేస్ ట్రాకింగ్‌లు లేవనైతే అబద్ధం ఎలా చెప్తాం చెప్పండి? ఉన్నాయి. కానీ అలవాటయిపోద్ది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి. కానీ ఒకటండి, అవి ఎక్కడా కూడా వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే డిస్టర్బ్ చేయలేదు. 'స్వీటీ' ఫ్యాన్స్‌కైతే పండగే. డైరెక్టర్ క్రిష్ గారి దగ్గర నాకు బాగా నచ్చిందేంటంటే, ఈ కథ చెప్పాలనుకున్న పర్పస్. రూట్స్ నుంచే ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలన్న థాట్‌లో నుంచి పుట్టిన కథ అని క్లియర్‌గా అర్థమవుతుంది. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ బాగా ఎక్స్‌ట్రాక్ట్ చేశారు. క్యారెక్టర్ రేటింగ్ బాగుంటుంది మూవీలో. అన్ని యాక్ట్స్ ఫినిష్ అయిపోతాయి మోస్ట్‌లీ. క్యారెక్టర్స్‌కి మోటివ్స్ అండ్ పర్పస్ ఉంటది. రొటీన్ క్యారెక్టర్స్‌కి సింపుల్ టచ్ ఇస్తూ ఆ రొటీన్ ఫీలింగ్‌ని తీసుకురాలేదు. జగపతి బాబు గారిని, రాజసుందరంని ఇలా కొన్ని రోజులుగా మిస్ అవుతున్న యాక్టర్ రోల్స్ ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకుంటాం. విక్రమ్ ప్రభు కూడా మంచి రోల్‌లో కనబడ్డారు. ఆయన డైలాగ్స్ అండ్ ఇంటెన్సిటీ కూడా కొన్ని చోట్ల బాగా వర్క్ అయ్యాయి. నెక్స్ట్ విజువల్స్ అయితే టాప్ ఉన్నాయి భయ్యా. ఆ ల్యాండ్‌స్కేప్ షాట్స్ అయితే ఒక్క షాట్ ఒక్కో వాల్ పేపర్ అండి. అంత బాగా క్యాప్చర్ చేశారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో ఉన్న బ్యూటీని బాగా చూపించారు. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సెకండ్ హాఫ్‌లో ల్యాబ్ సీక్వెన్స్, బస్ సీక్వెన్స్, గెస్ట్ హౌస్ సీక్వెన్స్ అబ్బో! ఈ సీన్‌లో స్వీటీ ఎక్స్‌ప్రెషన్స్ ఇంకా మైండ్‌లో తిరుగుతున్నాయి. సూపర్బ్‌గా వర్క్ అయ్యాయి. ఇక నెగటివ్స్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్‌లో 40 మినిట్స్ కేవలం క్యారెక్టర్ అండ్ వరల్డ్ ఇంట్రడక్షన్‌కి తీసుకున్నారు. అండ్ మనకి మూవీ సగంలోకి వెళ్ళాక ఇంటర్వెల్ అర్థమైపోతుంది. దానికోసమే ఇదంతా చేస్తున్నారని తెలుస్తది. లాగారు అన్న ఫీలింగ్ అయితే షూర్‌గా వచ్చింది. ఏ కంప్లీట్‌లీ ప్రిడిక్టబుల్ ఫస్ట్ హాఫ్. బట్ కొన్ని సెటప్స్ మాత్రం సెకండ్ హాఫ్ ఎలివేషన్స్‌కి యూజ్ అయింది. ఎంత లేదన్నా ఒక 15 మినిట్స్ తొందరగా కంప్లీట్ చేసి చూడాల్సింది. టువర్డ్స్ ద క్లైమాక్స్ ఆ లెంత్ అనేది ఫీల్ అవుతాం. అదే ఎడిటింగ్‌లో కొన్ని లేపేయాల్సింది అంటున్నా. ఇక మేజర్ డ్రాబ్యాక్ ఈస్ బీజీఎం. కంప్లీట్‌గా బాలేదని తీసి పడేయట్లేదు కానీ అసలు సరిపోలేదు. సెకండ్ హాఫ్‌కి ఇంకా బెటర్ బీజీఎం పడుంటే ఇంకో లెవెల్‌కి వెళ్ళే సీన్స్. చైతన్యరావు ద మెయిన్ విలన్ ఇన్ ద ఫిల్మ్. ఆయన యాక్టింగ్ కొన్ని చోట్ల బాగా చేసినా అరవడం టూ మచ్ అయింది అనిపించింది. ఆల్సో ఆ క్యారెక్టర్ డైలాగ్స్ డెలివరీలోనో లేదా రైటింగ్‌లోనో తెలీదు కానీ కొన్ని చోట్ల ఆడ్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. ఇంకా సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి. శీలావతి సడన్‌గా ఆ రేంజ్‌కి షిఫ్ట్ అవ్వడాన్ని ఇంకొంచెం బెటర్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సరిపించింది. వెపన్స్ పరంగా కూడా ఆ థాట్ వచ్చింది. పర్ఫార్మెన్సెస్ పరంగా అనుష్క, విక్రమ్ కాకుండా మిగతా అందరూ బాగా చేశారు. వీటీవీ గణేష్, రవీంద్ర బాబు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చే 2-3 షాట్స్‌లో అయినా వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళు వదిలి వెళ్తారు. ఆ పరంగా పర్ఫార్మెన్సెస్ వర్ గుడ్. ఓవరాల్‌గా 'ఘాటి' ఈస్ ఎన్ యావరేజ్ వాచ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక పడితే సెకండ్ హాఫ్ బానే ఉందిలే అనిపించొచ్చు. అనుష్క ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారేమో. మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే కింద కామెంట్స్‌లో మన మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ ఛానల్ లింక్ ఇస్తా. ఒకసారి చెక్ చేయండి.